ఆది నుండి అంత మెరిగిన దేవుడు నీ జీవితంలో నువ్వు వచ్చే పోరాటానికి ముందుగానే నీకు కావాల్సిన సహాయాన్ని నీ కొరకు నిలబెట్టే దేవుడు. ఆమేన్. నీ వచ్చే స్థాయిలో నీకు ముందుగానే సిద్ధపరిచిన దేవుడు. అందుకనే ప్రార్థన చేసినప్పుడు అడుగు, వాక్యం చదివినప్పుడు విశ్వసిస్తే, దేవా ఇదిగోనయ్యా నాకు ఈ పోరాటం వచ్చే ముందుగానే నాకు కావాల్సిన సహాయాన్ని అనుగ్రహించే దేవుడు అయ్యా. కొన్నిసార్లు నీకు అర్థం కాదు దేవుడు ఎట్లా చేస్తాడు. ఎందుకంటే కమింగ్ బ్యాక్ ఇక్కడికి చూసినప్పుడు దేవుడు ఎట్లా చేస్తాడు, దేవుడు ఎట్లా చేయగలుగుతాడు, ఈ పరిస్థితులు ఎట్లా అవుతుంది నీకు అర్థం బాగుంచదు. దేవుడు సడన్గా ఒక తలుపు తెరుస్తాడు, సడన్గా ఒక మనిషిని పంపిస్తాడు, సడన్గా ఒక సహాయం వస్తుంది. ఆశ్చర్య సహాయం అంటాం. అదే నీకు అర్థం కాదు, నీకు తెలిసింది కాదు, నువ్వు గ్రహించింది కాదు, నువ్వు చూసినది కాదు. అందుకనే నెవర్ డిసైడ్ బిఫోర్ బిలీవింగ్ ఆర్ సీయింగ్. నమ్మి చూస్తానికి ముందుగా నోరు తెసి మాట్లాడుతూ. ఈరోజు చాలామంది కంగారు పాటు నోరు ఏం చేశాడు దేవుడు అని అత్తాడు, ఇంక చేయడు. ఏం చేయాలి, నీ అవిశ్వాసం చేసేది